మరొక సమస్యను చూద్దాం. -2 హోల్ పవర్ x ప్లస్ 1 ఇంటూ -2 హోల్ పవర్ 7 ఈజ్ ఈక్వల్ టు -2 హోల్ పవర్ 12. అంటే ఈజ్ ఈక్వల్ టు ఇచ్చారు. ఇక్కడ ఎక్స్ని విలువను కనుగొనమని ఉంది. ఇప్పుడు ఈ ఎక్స్ సాధన కావాలి అని అంటే మనము ఇరువైపులా ఒకే పదం ఉండే విధంగా చూడాలి. ఇది చూడండి, దీన్ని చూడగానే మనకి ఏ ఫార్ములా గుర్తొస్తుంది? ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఇస్ ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా? ఏ పవర్ m ప్లస్ n. ఈ విధంగా మనము ఈ లెఫ్ట్ హ్యాండ్లో ఉన్నదాన్ని ఒకే పదంగా రాసుకుని అప్పుడు సమానత్వంగా ఏ పవర్ m ఇజ్ ఈక్వల్ టు ఏ పవర్ n ఉంది కదా, దాన్ని మనము చూసినట్లయితే m ఇజ్ ఈక్వల్ టు n ఇరువైపుల ఘాతాలు సమానం వచ్చే విధంగా రాయొచ్చు. అంటే ఇప్పుడు -2 హోల్ టు ది పవర్ ఆఫ్ మొదటి పదం ఘాతం ఎంత ఉంది? x ప్లస్ 1. రెండో పదం ఘాతం ఎంత ఉంది? 7 కదా. ఆ n ప్లేస్లో ఈ 7ని కలుపుతున్నాం. ఈజ్ ఈక్వల్ టు -2 హోల్ టు ది పవర్ ఆఫ్ 12. ఇప్పుడు ఈ మొత్తం కూడండి ఏమవుతుంది చెప్పండి? -2 పవర్ x ప్లస్ 1 ప్లస్ 7 ఎంత అవుతుంది? 8 ఇస్ ఈక్వల్ టు -2 హోల్ టు ది పవర్ ఆఫ్ 12. ఇక్కడ చూడండి, ఈ -2 సేమ్ ఉంది. ఇలాంటి ఫార్ములా ఏముంది మనకి? ఏ పవర్ m ఇజ్ ఈక్వల్ టు ఏ పవర్ n అయినా m ఈజ్ ఈక్వల్ టు n. అంటే భూములు సమానమైతే ఘాతాలు సమానం. కాబట్టి భూములు -2 సమానంగా ఉంది కదా. x ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా? -2 పైన ఘాతం ఎంత ఉంది? 12 కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 12. ఈ ప్లస్ 8ని పక్షాంతరం చెందిస్తే x ఈజ్ ఈక్వల్ టు 12 -8. 12లోంచి 8 తీసేయండి, ఎంత వస్తుంది? x ఈజ్ ఈక్వల్ టు 4. అవునా? ఈ విధంగా ఎక్స్ని కనుగొన్నప్పుడు ఒక సమీకరణం ఇచ్చి సాధించండి అని ఇచ్చిన ప్రశ్నలో ఉన్నట్లయితే ఈ విధంగా సమస్య సాధన సులభంగా చేయవచ్చును. మనకు అభ్యాసం 1లో మరొక సమస్యను చూద్దాం. 7 టు ది పవర్ ఆఫ్ 2n ప్లస్ 1 డివైడెడ్ బై 49 ఇజ్ ఈక్వల్ టు 7 క్యూబ్ అయిన ఎక్స్ విలువను కనుగొనండి. ఇక్కడ ఈ పార్ట్ ఎలా ఉంది? డివైడెడ్ బై 49. మరి మనము దీన్ని ఏ విధంగా రాయొచ్చు? 2n ప్లస్ 1 7 టు ది పవర్ ఆఫ్ 2n ప్లస్ 1 డివైడెడ్ని కాస్త మనం ఇట్లా హారంలో కూడా రాసుకోవచ్చు కదా. 49 ఈజ్ ఈక్వల్ టు 7 టు ది పవర్ ఆఫ్ 3 లేదా 7 క్యూబ్. ఈ 49 మనం ఏ విధంగా రాయొచ్చు గమనించండి. 7 స్క్వేర్ అని కూడా రాయొచ్చు కదా. therefore 7 టు ది పవర్ ఆఫ్ 2n ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 49 అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుండి రైట్ హ్యాండ్ సైడ్కి పక్షాంతరం చెందిస్తే ఏమవుతుంది చెప్పండి? 7 క్యూబ్ ఇంటూ 49 కదా. ఈ 49 మనము 7 ఇంటూ 7 చేయొచ్చు కదమ్మా. 7 ఇంటూ 7 ఏమవుతుంది? 7 స్క్వేర్. అంటే ఈ 7 స్క్వేర్ని 49 ఉన్న దగ్గర మనము ప్రతిక్షేపిస్తున్నాం. 7 టు ది పవర్ ఆఫ్ 2n ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 7 క్యూబ్ ఇంటూ 7 స్క్వేర్. ఇప్పుడు మళ్ళీ ఇది ఏ ఫార్ములా ఉంది? గుర్తొచ్చిందా ఫార్ములా? గుర్తొచ్చిందమ్మా. సో 7 టు ది పవర్ ఆఫ్ 2n ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 7 టు ది పవర్ ఆఫ్ 3 ప్లస్ 2. ఎందుకని? ఏ ఫార్ములా ప్రకారం? ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n. ఈ ఫార్ములా ప్రకారంగా మనము 7 టు ది పవర్ ఆఫ్ 3 ప్లస్ 2 అని రాసినాం. therefore ఇక్కడ ఏముంది చూడండి,
భూములు సమానమైతే ఘాతాలు సమానం. ఆ విధంగా రాయొచ్చు, లేదా ఇంకొకలాగా ఈ విధంగా రాయొచ్చు. ఏ పవర్ m ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ n అయినా m ఈజ్ ఈక్వల్ టు n అంటే 2n ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 3 ప్లస్ 2 ఎంత? 5. సో 2n లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉంచేసుకొని ప్లస్ 1ని మనం పక్షాంతరం చెందిస్తే 5 మైనస్ 1 అవుతుంది. ప్లస్ 1 కదా, కాబట్టి 2n ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ 1 ఎంత? 4. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు ఈ 2 n తోటి ఎటువంటి సంబంధం కలిగి ఉంది? గుణకారం చేస్తుంది. కాబట్టి పక్షాంతరం చెందిస్తే ఏమవుతుంది? భాగహారం అవుతుంది. 2 ఎక్కం ఎన్నిసార్లు క్యాన్సిలేషన్ అవుతుంది? 4లో 2 రెళ్ళ 4. దేర్ఫోర్ n ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 2. మరికొన్ని సమస్యలను అభ్యాసం 1లో ఉన్నాయి, మీరు సాధన చేస్తారని ఆశిస్తున్నాను. సులభంగా అభ్యాసం 1 కంప్లీట్ చేయొచ్చు. స్టూడెంట్స్, -5 హోల్ టు ది పవర్ ఆఫ్ -3 ఇంటూ -5 హోల్ టు ది పవర్ ఆఫ్ -4ను సూక్ష్మీకరించి ఒకే ఘాతాంకంగా వ్యక్తపరచండి అని ఉన్నది. మరి దానికి ఈ విధంగా ఉన్నటువంటి ఫార్ములా మనకి ఏముంది చూడండి. ఈ రెండు ఒకదానికొకటి ఇంటూ చేసుకుంటుంది. అలా ఇంటూ ఉన్న ఫార్ములా ఒకటే ఉంది. ఏముంది? ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? ఏ పవర్ m ప్లస్ n. ఈ ఫార్ములా ఉంది కదా, దీని ప్రకారం ఇది ఏమవుతుంది చూద్దాం. -5 హోల్ టు ది పవర్ ఆఫ్ -3 ఇంటూ -5 హోల్ టు ది పవర్ ఆఫ్ -4 ఇజ్ ఈక్వల్ టు ఏ పవర్ హోల్ టు ది పవర్ ఆఫ్ m ప్లస్ n అని ఉంది. అంటే -3 ఈ ఘాతాంకము ప్లస్ ఈ ఘాతాంకము -4. m ఉన్న ప్లేస్లోనేమో -3 ఉంది, n ఉన్న ప్లేస్లోనేమో 4 ఉంది. కాబట్టి ఈ రెండింటిని కలిపినట్లయితే ఏమవుతుంది? -5 హోల్ టు ది పవర్ ఆఫ్ ఈ -3 ప్లస్ ఈ -4 రెండు కలిపితే ఎంత అవుతుంది? -7. రెండు రుణ సంఖ్యలు కదమ్మా, కాబట్టి ఈ రెండింటిని కూడినట్లయితే మనకి -7 వస్తుంది. ఈ విధంగా మరికొన్ని సమస్యలను ప్రయత్నం చేయండి. ఇవి చేయండి సమస్యలు చాలా ఉన్నాయి మీకు టెక్స్ట్ బుక్లో, ప్రయత్నం చేయండి. అభ్యాసం 1లో చివరిలో సమస్య ఒకటి చూడడమా. m ఈజ్ ఈక్వల్ టు 3 మరియు n ఈజ్ ఈక్వల్ టు 2 అయినా 2 ఇంటూ m² n² విలువ కనుగొనము అని ఉంది. అంటే m విలువ ఎంత ఇచ్చారు మనకి? 3, n విలువ 2. మనకి ఇచ్చిన సమస్యను తీసుకుందాం. 2 m² n². 2 అనేది ఇది స్థిర సంఖ్య కదా, అలానే రాద్దాం 2. మరి m విలువ ఎంత అని ఇచ్చారు చెప్పండి? 3. 2 m బదులు 3 ప్రతిక్షేపిస్తున్నాం, పవర్ 2 ఉంది. మరి n బదులు ఎంత ప్రతిక్షేపించాలి? 2. సో ఈ 2 3² అంటే ఎంతమ్మా? 3ని ఎన్నిసార్లు గుణించాలి? 3 3 9. 2² అంటే చెప్పండి? 2 4. కాబట్టి ఇవన్నిటిని గుణించండి. 2 9 18, 18 4 చెప్పండి. సో టోటల్గా ఈ మొత్తాన్ని గుణిస్తే మనకు వచ్చిన విలువ ఎంత? 72. ఈ విధంగా ఇంకా 2 చిన్న బిట్లు ఉన్నాయి, ప్రయత్నం చేయండి.